హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మైదా పిండితో సెకోడీలు చేస్తున్నామండి. మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదండి సెగోడీలు, అంతే టేస్టీగా ఉండే సెగోడీలు అండి ఇవి. ఈ సెగోడీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 1 కప్పు మైదా పిండి జల్లించి తీసుకున్నాను. ఈ పిండి నొక్కి నొక్కి తీసుకోవాలండి, అంటే నిండా తీసుకోవాలి. అలాగే 1 కప్పు వాటరు, 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడా సాల్టు, 1 స్పూను నెయ్యి తీసుకున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించాక ఒక బాండీ పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. వాటరు పొంగాలండి. ఈలోపు మనం ఈ వాటర్లో ఉప్పు అలాగే నెయ్యి వేసుకోవాలి. తర్వాత వాము కూడా వేసుకోవాలండి, పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మరిగించాలండి. ఒకసారి కలుపుకుందాం. వాటర్ మరిగేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలండి. వాటర్ బాగా మరిగిన తర్వాత అంటే 4 పొంగుల వరకు రావాలండి. పిండి వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి 4 పొంగుల వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం మైదా పిండిని వేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం నెయ్యి వేయడం వల్ల సెగోడీలు చేసినప్పుడు ఈ పిండి అనేది చేతికి అంటకుండా ఉంటుందండి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారనివ్వాలండి. ఇదిగోండి చల్లారింది. ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా మనం పిసకడం అంటారు కదా, మెత్తగా పిసకాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే మెత్తగా కలుపుకుంటామో అలాగా కలపాలండి. ఇదిగో చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉండాలి. చేతికి కూడా అంటట్లేదు కదండి. ఇప్పుడు మనం కొంచెం తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలండి. ఇది జంతుకుల గిద్దతో కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం తీసుకుని మన ఫింగర్ చుట్టూ ఇలా చుట్టుకుంటే సరిపోతుందండి. అన్నీ ఒకే సైజులో వస్తాయి. అదిగోండి ఈ విధంగా ఇలా చుట్టుకుని పిండిని అంతటిని ఇదే విధంగా చేసుకోవాలి. వేలికలా చుట్టేసుకుని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఆ జాయింట్ దగ్గర మట్టుకి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోద్ది. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి. సేమ్ మనం స్వీట్ హోమ్లో కొనేంత టేస్ట్ వస్తుంది. మనం వాటర్లో నెయ్యి వేసాం కదండి, నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ వేస్తే అంత టేస్ట్ అనేది తక్కువగా ఉంటుందండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి ఎంతో ఈజీగా ఇలాగా వేలికి ఇలా చుట్టేసుకోవడమేనండి సెగోడీలు. ఇలా కట్ చేసేసుకోవడం, అక్కడ జాయింట్ దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ సెగోడీల్ని దాంట్లో వేసుకుని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ ఉండాలి. బాగా వేయించుకోవాలండి. వేగడం ఎంతవరకు వేగాలి అంటే ఇప్పుడు పొంగుతున్నాయి కదండి, వేగడం ఆగిపోయిన తర్వాత పొంగడం అనేది నూనె ఆగిపోతుందండి. కలర్ కూడా మనకి ఇంక ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తాయి. ఇదిగోండి పొంగడం ఆగిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే మైదా పిండి సెగోడీలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.